వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఈ కార్ వచ్చేసరికి హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. మోడల్ 2016, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 2016లోనే జరిగింది, రిజిస్ట్రేషన్ కూడా 2016లోనే జరిగిందండి. లైఫ్ వచ్చేసరికి 2031 వరకు ఉందండి. సింగిల్ ఓనర్ కార్ అండి. కేవలం 60,000 రీడింగ్ అండి. ప్రజెంట్ కేవలం 60,000 తిరిగింది. ఒరిజినల్ రికార్డ్ అన్నమాట. నేను షోరూమ్ రికార్డు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా ఈ కారు గురించి క్లియర్గా డీటెయిల్స్ చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మన ఛానల్ ప్రతి ఒక్కరికి ఫ్యూచర్లో 100%గా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ కార్ కేవలం 60,000 కిలోమీటర్లు మాత్రమే, 60,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఫస్ట్ దాని యొక్క రికార్డు మనం చూసిన తర్వాత ఈ కారు గురించి మనం మాట్లాడుకుందాం. కార్ అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి. ఎక్స్ట్రాడినరీ కండిషన్. హోండా సిటీలో టాప్ ఎండే వి వర్షన్ అన్నమాట. ఫస్ట్ మనం రీడింగ్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ప్రజెంట్ రీడింగ్ 60,450 కిలోమీటర్స్ తిరిగింది అని చూపిస్తుంది. సో దీని యొక్క రికార్డు మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రతి డీటెయిల్ క్లియర్గా చూపిస్తాను. వెహికల్ నెంబర్ చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ AP07CQ7887. రిజిస్ట్రేషన్ డేట్ 3వ తారీఖు 6వ నెల 2016లో జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ 2016లో జరిగింది. ఫ్యూయల్ టైప్ డీజిల్. ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ కూడా ఇందులో చూపిస్తుంది చూడండి, 2024 10వ నెల దాకా ఉందండి. ఇది వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఓనర్షిప్ ఫస్ట్ ఓనరు. ఇక్కడ చూడొచ్చు 48,000 కిలోమీటర్లు. ఇది లాస్ట్ ఓడోమీటర్ మైలేజ్ మనకి షోరూంలో రికార్డ్ అయిన రీడింగ్ అండి. ఇది లాస్ట్ ఎప్పుడు వెళ్ళిందంటే 48,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళిందనమాట. ఎప్పుడు వెళ్ళింది డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, 25వ తారీఖు 4వ నెల 2022లో. అంటే దాదాపుగా 1.5 year బ్యాక్ వెళ్ళింది. ఈ 1.5 yearలో కార్ తిరిగింది ఇక్కడ చూసుకోవచ్చు 60,000, అంటే 12,000 తిరిగింది. సో రికార్డ్స్ ప్రకారం కార్ ఉన్న క్వాలిటీ ప్రకారం జెన్యూన్ రీడింగ్ అండి. అసలు మనం తిరుగులేదన్నమాట ఈ రీడింగ్కి. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, స్ట్రక్చరల్ డ్యామేజ్ రిపోర్ట్ ఏమైనా ఉందా? నో. యాక్సిడెంట్ హిస్టరీ ఏమైనా ఉందా రికార్డ్స్లో? నో. మనకి ఎయిర్ బ్యాగ్ ఏమైనా ఓపెన్ అయిందా? నో. సో ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇంజిన్ ఏమైనా రిపేర్ చేశారా? నో. ప్రతిదీ క్లియర్గా ఉందండి. అండ్ అలానే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏ డేట్స్న వెళ్ళింది కూడా మనం చూసుకోవచ్చు. 2016లో ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఫ్రీ సర్వీస్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రీ సర్వీస్ అయిన డేట్, నెక్స్ట్ సెకండ్ ఫ్రీ సర్వీస్ అయిన డేట్, థర్డ్ ఫ్రీ సర్వీస్. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏమేమి చేశారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దగ్గర నుంచి 48,000 కిలోమీటర్లు, 25/4/2022 లాస్ట్. ప్రతిదీ క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మనం వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి ఫుల్ జెన్యూన్ వెహికల్ అండి. కార్ అయితే ఇంజన్ కావచ్చు, క్వాలిటీలో అయితే మాత్రం నెంబర్ 1. అసలు మనం చూసుకోవాల్సిన అవసరమే లేదు. కార్ అంత బాగుంది. 2016 మోడల్, 60,000. మీరు మార్కెట్లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, జెన్యూన్ రీడింగ్ కార్స్, అది కూడా లో రీడింగ్ కార్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఫస్ట్ వచ్చి కార్ దగ్గర పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే. సో మనం కార్ ఫీచర్స్ ఒకసారి మాట్లాడుకుంటే ఇందులో హోండాలో EX, SV, VX ఇలా వేరియంట్స్ ఉంటాయండి మనకి. ఇది వచ్చేసరికి లాస్ట్ నుంచి
సెకండ్ అన్నమాట, అంటే దీని తర్వాత ఓన్లీ VX వస్తుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ పుష్ స్టార్ట్ బటను, ఒక సన్ రూఫ్, ఈ రెండే అండి డిఫరెన్స్. ఇంకా మ్యాక్సిమం ప్రతి ఫీచర్ కూడా దీనికి కవర్ అవుతుంది. మనం చూసుకుంటే లైక్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కావచ్చు, అండ్ ఎలాయ్ వీల్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు, కంపెనీ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్. అండ్ టైర్స్ వచ్చేసరికి ఇది సెకండ్ టైర్స్ అండి. సెకండ్ టైర్స్ కాబట్టి దాదాపు ఒక 15 నుంచి ఒక 20,000 దాకా తిరుగుతాయి. కార్ ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఎక్కడ లేదు. ఇక్కడ చూడొచ్చు సిటీ V వర్షన్, ID టెక్ అండి. ID టెక్లో మీకు ప్రత్యేకత ఏంటంటే కంపల్సరీగా మీకు మైలేజ్ అయితే 21+ అయితే వస్తుంది. కంపెనీ క్లెయిమ్ అయితే 24 to 25 ఉందండి. మనం 21 మాత్రం 100% ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట ఈ ఇంజన్స్. అండ్ వన్ ఆఫ్ ద లగ్జరీ వేరియంట్ అన్నమాట మీకు హోండా నుంచి. అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ కూడా మనం మాట్లాడుకుంటే లోపల ఫీచర్స్ అలానే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఫోల్డబుల్ మిర్రర్స్ అండి, అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉండిద్ది అనమాట లోపల నుంచి. ఒకసారి ఇంటీరియర్ మనం చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారనేది వీళ్ళు. కింద ఫ్లోర్ మ్యాట్ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నారండి, కంప్లీట్ ఈవెన్ దీని కవర్స్ కూడా వీళ్ళు తీయలేదండి ఇప్పుడు దాకా. కంపెనీ నుంచి వచ్చిన కవర్స్ కూడా వీళ్ళు తీయలేదు, అంత నీట్గా మెయింటైన్ చేశారు కారు. ఈ కార్లో మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఆర్మ్రెస్ట్ కూడా వస్తుందండి, అండ్ అలానే రేర్ ఏసీ కూడా వస్తుంది అన్నమాట. అండ్ యాక్సరీస్ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ కార్కి వీళ్ళు Android 10-inch డిస్ప్లే అనేది ఇన్స్టాల్ చేశారండి. ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు ఒక 15 to 20,000 అయిందని ఓనర్ గారు చెప్తున్నారు. ఫుల్లీ అసలు టచ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. అండ్ ఇందులోనే మనకి రివర్స్ కెమెరా కూడా ఇన్స్టాలేషన్ ఉందండి. క్వాలిటీ ఇది వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఒకవేళ కెమెరా ఇచ్చినా ఇంత క్వాలిటీ రాదండి, బయట అంత క్వాలిటీ కంపెనీ వాళ్ళు ఇచ్చినా రాదన్నమాట. ఎందుకంటే నాది కూడా ఒక యాక్సరీస్ షాపే, నాకు క్లియర్గా తెలుసు దీని గురించి. అండ్ ఇంజన్ ఒకసారి మనం బానెట్ లిఫ్ట్ చేసి చూపిస్తాను. ఇంజన్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోయింది, సింగిల్ సెల్ఫ్ అన్నమాట. ఒకసారి బానెట్ లిఫ్ట్ చేసి చూద్దాం మనం. ఈ కార్ తీసుకుంటే ఏదో ఒక న్యూ కార్ తీసుకొని ఇంటికి వెళ్ళినట్టేనండి, అంత బాగుందన్నమాట కారు. చూడొచ్చు కార్. ఇది వచ్చేసరికి డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అండి, యాపరాన్స్. ఇక్కడ మీరు మొత్తం చూసుకోవచ్చు క్లియర్గా. ఇది వచ్చేసరికి టర్బో అండి, ఇది ఇంజను. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ యాపరాన్స్ అండి. ఎంత సైలెంట్గా ఆడుతుందంటే అండి, మనం ఈ కార్లో ఒక 10 kilometers 20 kilometers జర్నీ చేస్తే చెప్పేస్తారు ఇది ఒక డీజిల్ కార్ కాదు, ఒక పెట్రోల్ కార్ లాగా ఉండిద్ది అనమాట, అంత సైలెంట్గా ఉంది కారు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మళ్ళా చెప్తున్నానండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యిద్ది మన ఛానల్. మంచి మంచి కార్స్ మనం ఎక్కడెక్కడ నుంచో తిరిగి తీసుకొచ్చి కస్టమర్స్కి ఇస్తున్నామండి. 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ మన ఛానల్లో ఉండిద్ది అన్నమాట. నేను కస్టమర్ రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కార్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 6 లక్షలు తక్కువైతే కస్టమర్ ఇవ్వని అంటున్నారండి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 6,20,000 అన్నమాట. 2016 కార్ కేవలం 60,000 మాత్రమే తిరిగింది. ఇప్పుడున్న మార్కెట్లో డీజిల్ కార్స్ దొరకడమే కష్టం. అండ్ బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నామండి కార్. థ్యాంక్ యూ సో మచ్.